ముఖ్యంగా ఈ రాశి వారికి 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి మాత్రం 3వ సంఖ్య అంటే సామాన్యమైన సంఖ్య కాదండి. ముఖ్యంగా గురు మహర్దశ సంఖ్య, రెండవది తల్లి తండ్రి గురువు దైవంతో సమానం లాంటి యోగబలం సంఖ్య. తల్లి సహకారం ఉంటుంది, తండ్రి సహకారం ఉంటుంది, గురువు సహకారం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ దేవుళ్ళ సహకారం కూడా ఉంటుంది. అలాగే త్రిమాతల సంఖ్య, అమ్మవార్లు మెయిన్గా పార్వతీ దేవత, అలాగే లక్ష్మీదేవత, అలాగే సరస్వతి దేవత సహకారం కూడా ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే గురు మహర్దశ మంచి ఉంది కాబట్టి ఏ రంగంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి దైవశక్తి ఉంటుంది, మనోశక్తి ఉంటుంది, అలాగే కార్యసిద్ధి యోగబలం ఉంటుంది, పట్టుదల అధికం ఉంటుంది, అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. అలాగే కాగలగా కార్యం గాంధర్వులే తీర్చగలుగుతారు అన్నట్టు వీరికి ఎక్కడ పోయిన పని తప్పకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆటంకాలు రావచ్చు, వచ్చినా కానీ మాత్రం ఆటంకాలని వీరు తొలగించుకుని అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. శత్రుయోగంలో పోయినా, మిత్రయోగంలో పోయినా, ఏ ప్రాంతంలో పోయినా అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయి. కార్యసిద్ధి యోగం ఉన్నదండి వీరి జాతకానికి. కార్యసిద్ధి యోగం అంటే మాత్రం గృహానికి సంబంధించింది కావచ్చు, పర్సనల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా తీర్చుకునే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్ర వారు మాత్రం జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రదాత మెయిన్గా మాత్రం వారి జాతక బలానికి ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పరమేశ్వరుని ఆరాధన చేసి మాత్రం ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిదండి రాశివారు. అలాగే జ్యేష్ఠ నక్షత్ర వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నది. వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. విశాఖ నక్షత్ర వారు సర్వదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతకములు అప్పగడం ధరించడం, అలాగే నీలం ధరించడం చాలా వరకు మంచిది. శనివారం, బుధవారం, చాలా వరకు మంగళవారం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం వారు అనుకున్న స్థాయిలో సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే 8వ తేదీలో పుట్టినవారు, 17వ తేదీలో పుట్టినవారు, 26వ తేదీలో పుట్టినవారు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. 9వ తేదీలో పుట్టినవారు, 18వ తేదీలో పుట్టినవారు, 27వ తేదీలో పుట్టినవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కందులు మీరు దానం చేయడం చాలా వరకు మంచిదండి.